ఇతరుల మీద అమితమైనటువంటి జాలి కలిగిన రామానుజులు ఆ పని తాను నిర్వర్తించారు. ఆ దెయ్యం వదిలి వెళ్ళిపోయింది. తన భార్య గయ్యాళితనమన్న కోపంతో భార్యని వదిలి సన్యాసం స్వీకరించాడు రామానుజులు. వీరు 120 సంవత్సరాలు పూర్ణాయుర్దాయంతో జీవించి ఉన్నారు. వైశాఖ శుద్ధ షష్ఠి నాడు నలనామ సంవత్సరంలో ఈనాటి లెక్కల ప్రకారం మనం చెప్పుకున్నట్టయితే 1017వ సంవత్సరం క్రీస్తు శకం అని చెప్పుకుంటామే. అప్పుడు శ్రీపెరుంబుదూరు అనేటటువంటి గ్రామంలో ఒక మహానుభావుడు జన్మించటం జరిగింది. ఆయన పేరు రామానుజులు అని మనం అనుకుంటూ ఉన్నాం. ఆసూరి కేశవ పెరుమాళ్, భూమి పెరట్టియార్ అనబడే పుణ్య దంపతులకు ఈయన జన్మించాడు. చిన్నతనంలో తండ్రి ఆయన మంచి వైష్ణవుడు. అప్పటికి శ్రీ వైష్ణవం అని కాదు, వైష్ణవం అని అంటూ ఉండేవారు. అంటే విష్ణు భక్తులు అయ్యి ఉంటారు. ఆయన కుమారుడికి ప్రాథమిక విద్య అంతా తనే చెప్పాడు. కొంచెం పెద్దవాడైన తర్వాత కంచికి పంపించాడు. ఆనాడు పండితులందరూ ముఖ్యంగా దక్షిణాదిన అందరూ కంచిలో ఉండేవారు. ఉత్తర దేశంలో అందరూ పండితులకంతా కాశీ కేంద్రంగా ఉండేది. అక్కడ యాదవ ప్రకాశులు అనే పేరున్నటువంటి గురువుగారి దగ్గర ఈయన విద్యాభ్యాసం ప్రారంభించాడు. కానీ అది అంత సవ్యంగా సాగలేదు. ఎందుకంటే వ్యాఖ్యానాల దగ్గరికి వచ్చేటప్పటికి గురువుగారికి శిష్యుడికి అభిప్రాయ భేదాలు వచ్చాయి. గురువుగారు చెప్పిన దానికన్నా ఈయన గురువుగారు చెప్పినటువంటి దానిని శిష్యుడు పెద్దగా అంగీకరించలేకపోవడం అన్నది జరిగింది. అయితే కొనసాగుతూనే ఉంది. ఈ లోపల ఏం జరిగిందంటే స్థానికంగా ఉన్నటువంటి ఒక బాగా ధనికుడు, పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి పెద్ద మనిషి కుమార్తెకి దయ్యం పడితే ఈయన పెద్ద ఆయన కదా అని చెప్పి ఈ గురువు గారిని యాదవ ప్రకాశుల్ని తీసుకెళ్లారు. ఆయన వల్ల కాలేదు ఆ దెయ్యాన్ని వదిలించటం. పాపం ఇతరుల మీద అమితమైనటువంటి జాలి కలిగిన రామానుజులు ఆ పని తాను నిర్వర్తించారు. ఆ దెయ్యం వదిలి వెళ్ళిపోయింది. దాంతో గురువుగారికి అంతకుముందు శిష్యుడు తన్ని ఎదిరిస్తున్నాడన్న కోపానికి తోడుగా అసూయ చేరడం జరిగింది. దీంతో ఏ విధంగానైనా శిష్యుణ్ణి మట్టు పెట్టాలని ఆలోచించాడండి. ఎంత గొప్ప గురువో చూడండి. అలా ఆలోచించి కాశీయాత్రకి బయలుదేరదీశాడు, దారిలో ఇతన్ని చంపే ప్రయత్నాలతో. అయితే వీరి బంధువు ఒకతను ఈయనకి సహాధ్యాయిగా ఉన్నాడు రామానుజులకి. ఈ వార్త ఆ శిష్యవర్గంలో అలా 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 వ్యాపించి మొత్తానికి ఈ బంధువుకి తెలిసి అతడు రామానుజులకు చెప్పగానే అక్కడి నుంచి పారిపోయి తన గ్రామానికి వచ్చాడు. అమ్మయ్య, కొడుకు బట్టకట్టి తిరిగి వచ్చాడు అనే సంతోషంతో తల్లి పెళ్లి చేసింది. ఆ తర్వాత అళవందార్ అనేటటువంటి ఒక చాలా గొప్ప వైష్ణవ గురువు శ్రీరంగంలో ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి వైష్ణవ సంప్రదాయం బాగా తెలుసుకోవాలి అని చెప్పి ఈయన కోరుకున్నాడట రామానుజులు. అళవందారు కూడా రామానుజుల యొక్క ఘనత విని అతన్ని తన దగ్గరికి తెప్పించుకోవాలి అని చెప్పి తన ముఖ్య శిష్యుడైన పెరియనంబి అనేటటువంటి ఆయన్ని పంపించాడు. తీరా అక్కడికి ఈయన వెళ్ళే సమయానికి, రామానుజులు వెళ్ళేటటువంటి సమయానికి ఆ అళవందార్ శరీరాన్ని వదిలేశాడు. కానీ చిత్రం ఏమిటంటే 3 వేళ్ళు అలా ముడుచుకుని ఉన్నాయట ఆయనవి. ఏమిటి ఇట్లా ఉన్నాయి అని అడిగితే ఆయన జీవితంలో 3 కోరికలు తీరలేదు. ఆ 3 కోరికలు తీర్చేవాడు ఎవరైనా ఉంటే బాగుండు అంటే నేను గురువుగా ఆయన తలుచుకున్నాను గనక గురు రుణం తీర్చుకునే పద్ధతి ఏమిటంటే ఆయన కోరిక నేను తీరుస్తాను అని చెప్పి ఈయన అన్నట్టేమిటి ఆ కోరికలు? ఒకటి, బ్రహ్మసూత్రాలకి భాష్యం రాయడం. రెండోది, విష్ణు సహస్రనామాలకి భాష్యం రాయడం. మూడోది, తిరువాయుమొழிకి భాష్యం రాయడం. ఈ పనులు నేను మీ పక్షాన చేసి పెడతాను అని ఎప్పుడైతే అన్నాడో ప్రాణం లేనటువంటి కట్టె ముడుచుకున్న 3 వేళ్ళు ఇలా తెరుచుకోబడ్డాయట. అంటే గురువుగారు ఆశీస్సులు లభించాయి, ఆయన కోరిక తీరింది అని. ఇంకా ఆయన కోరిక తీర్చాలంటే అసలు వైష్ణవ సిద్ధాంతాన్ని తను తెలుసుకోవాలి కదా. దానికోసం ఈ పెరియనంబి దగ్గరే శిష్యరికం చెయ్యాలి అనుకుని తన దగ్గరికి తీసుకుని వచ్చి ఇక్కడ ఆయనతో దగ్గర అంతా ఆయన అధ్యయనం మొదలు పెడితే రామానుజుల భార్యకి, పెరియనంబి భార్యకి పడలేదు. దాంతో ఆయన వెళ్ళిపోయాడు. తనకి బోధ చేసే గురువుని పంపించడానికి కారణమైంది తన భార్య గయ్యాళితనం అన్న కోపంతో అంతకుముందు ఎన్నిసార్లు గయ్యాళితనాన్ని మానుకోమని చెప్పినా
ప్రయోజనం లేకపోవడం వల్ల భార్యని వదిలి సన్యాసం స్వీకరించాడు. ఈయన సన్యాసం స్వీకరించాడు అన్నాక ఆ శ్రీరంగం నుండి ఈయనకి పిలుపు వచ్చింది. వచ్చి అక్కడ మఠాధిపత్యాన్ని స్వీకరించమని. అక్కడికి వెళ్ళాడు కానీ ఆసనం ఎక్కడానికి ఈయనకి, పీఠం ఎక్కడానికి మనసు ఒప్పల. ఇంకా నేను తెలుసుకోవలసింది చాలా ఉంది, అదయ్యాక నేను ఆ పీఠాన్ని అధిరోహిస్తాను అని చెప్పి తన యొక్క తక్కువతనాన్ని తను గుర్తించేటువంటి ఒక గురువు ఎప్పుడూ కూడా గురుస్థానంలో ఉన్న వ్యక్తి తనకెంత తెలుసో తెలియడంతో పాటు తనకెంత తెలియదో కూడా తెలుసుకోవడం చాలా ప్రధానం. ఆ విధంగా ఎక్కను అని చెప్పి తిరుక్కోట్యార్ నంబి అనేటటువంటి గురువు చాలా గొప్పవాడు, వైష్ణవ సిద్ధాంతం బాగా తెలిసినటువంటి వాడు. ఆయన దగ్గర శిష్యరికం చేసి నేను పరిపూర్ణమైన తరువాత ఈ పీఠాన్ని అధిరోహిస్తాను అని నిర్ణయం చేసుకుని ఆయన దగ్గరికి వెడితే 6 సార్లు నీకు ఇంకా అర్హత లేదు, మళ్ళీరా అని చెప్పి పంపించడం జరిగింది. 7వసారి తానే పిలిచి నేను నీకు ఉపదేశం చేస్తాను కానీ దీన్ని నువ్వు రహస్యంగానే ఉంచాలి, ఎవరికి చెప్పను అని వాగ్దానం చేయమని చెప్పి ఆ తర్వాత ఉపదేశం చేశాడు. ఏ క్షణానైతే ఈయనకి ఆ ద్వయమంత్ర ఉపదేశం జరిగిందో దాని యొక్క మహత్తు తెలిసింది, సంసారం నుండి విడుబడేటటువంటి మార్గం బోధపడింది, అది ఎంత గొప్పదో అర్థమైంది. వెంటనే తాను ఆ గోపురం ఎక్కి అందరికీ కూడా ఆ మంత్రాన్ని చెప్పేశాడు. గురువుగారికి చాలా కోపం వచ్చింది. ఎవరికీ చెప్పను అని వాగ్దానం చేసి మంత్రాన్ని స్వీకరించావే, అటువంటి వాడివి నువ్వు అందరికీ బట్టబయలు చేసావు, మాట తప్పావు, నువ్వు నరకానికి పోతావు అన్నాడు. ఈయన నవ్వుతూ సంతోషంగా నేనొక్కడిని నరకానికి వెడితే వెళ్ళాను, నేనెవరికి చెప్పానో వాళ్ళందరూ ముక్తి పొందుతూ ఉన్నప్పుడు నా ఒక్కడి నరకానికి ఇంతమంది ముక్తి సమానమైతే వాళ్ళని ముక్తి పొందమనండి, నేను నరకానికి పోతాను, నష్టమేం లేదు అన్నాడు. సాటి మానవుల పట్ల ఈయనకున్నటువంటి ప్రేమకి, జనుల పట్ల ఉండేటటువంటి అభిమానానికి, మానవతా దృక్పథానికి గురువుగారు సంతోషించి క్షమించానయ్యా, నువ్వు చేసిందే మంచి పని అని మెచ్చుకోవడం జరిగింది. ఈయన బ్రహ్మసూత్రాలకి భాష్యం రాశాడు. తరువాత ఒక్కొక్కళ్ళ చేత ఈ సహస్రనామాలకి తిరువాయుముడికి వ్యాఖ్యానం రాయించి తను మనసులో గురువుగా ఎవరిని గురించి అయితే అనుకున్నాడో ఆ అళవందార్ అనేటటువంటి ఆయన కోరిక తీర్చి గురు రుణం తీర్చుకోవడం జరిగింది. ఈయనకి అక్కడి నుంచి దేశ సంచారం చేసి అన్ని చోట్ల శ్రీ వైష్ణవము అనబడేటటువంటి ఈ ధర్మాన్ని ప్రచారం చేయడం ప్రారంభించారు రామానుజాచార్యులు. అంతకుముందు వైష్ణవం లేదా విష్ణువు సర్వవ్యాపకుడు అనేటటువంటి విషయాన్ని ఎవరైతే విశ్వసించారో వాళ్ళందరూ విష్ణు భక్తులుగా, విష్ణువుని నమ్మినటువంటి వారందరూ విష్ణు భక్తులుగా, అలాంటి విష్ణు భక్తులైనటువంటి వాళ్ళు నమ్మే సిద్ధాంతాన్ని వైష్ణవంగా చెప్పుకుంటూ ఉంటే, విష్ణువు మాత్రమే దైవము అని నమ్మేటటువంటి ఈ సిద్ధాంతం ఏదైతే ఉందో ఇది శ్రీ వైష్ణవంగా పరిగణించబడడం జరిగింది. రామానుజ మతంగా కూడా దీని గురించి అందరూ పేర్కొంటూ ఉంటారు. ఈయనకే ఇంకా భాష్యకారుడు అనేటటువంటి పేరు వచ్చింది. ఎందుకంటే బ్రహ్మసూత్రాలకి, గీతకు, తర్కానికి భాష్యం రాయడం వల్ల చాలా ముఖ్యమైనటువంటివి, క్లిష్టమైనటువంటివి ఈ మూడింటికి భాష్యాలు రచించినందువల్ల ఈయనకి భాష్యకారులు అనేటటువంటి బిరుదనామం రావడం జరిగింది. కొద్ది కాలం పాటు అక్కడ పరిపాలన చేస్తూ ఉన్నటువంటి రాజు శైవుడై ఈయన్ని శైవ మతంలోకి అర్పించాలని ప్రయత్నం చేయడం, దానికి గాను ఈయన అంగీకరించకపోవడం, అంగీకరించలేదు గనక ఈయన్ని చంపే ప్రయత్నం చేయడానికి పిలిపిస్తే ఈయన బదులుగా కోరత్తాళ్వారు అక్కడికి వెళ్తే ఆయన కళ్ళు పీకించటం, ఇటువంటి సంఘటనలన్నీ రామానుజాచార్యుల జీవితంలో చాలా విశిష్టంగా మరెక్కడా కనపడనటువంటి విశిష్టమైనటువంటి లక్షణాలుగా కనపడుతూ ఉంటాయి. భాష్యకారులు అనేటటువంటి పేరుతో పాటుగా ఈయనకి ఎంబెర్మనారు, తర్వాత ఎప్పుడు త్రిదండి సన్యాసి అవడం వల్ల సన్యాసంలో కూడా మనకి దండాలు తేడా ఉన్నాయి. ఈయన త్రిదండి సన్యాసం స్వీకరించడం వల్ల యతిరాజు అనేటటువంటి బిరుదనామం రామానుజాచార్యులకి వచ్చాయి. ఈయన శిష్యులు అనేక మంది ఉన్నారు. అన్ని ప్రాంతాలకి కూడా తాను వెళ్ళడమే కాక తన శిష్యవర్గాన్ని కూడా పంపించి వైష్ణవ మతాన్ని బాగా వ్యాప్తి చేసినటువంటి వారు త్రిమతాచార్యులలో
ఒకరుగా పరిగణించబడేటటువంటి రామానుజులు. ఒకరు ఆదిశంకరులు, రెండవ ఆయన వారు చెప్పింది అద్వైతం. ద్వైతమేమో మధ్వాచార్యులు బోధించారు విశిష్టాద్వైతం అనేటటువంటి పేరుతో. అంటే అద్వైతమే కానీ దానిలో కొంత వైశిష్ట్యం ఉంది అని చెప్పి అద్వైతానికి కొంత విశిష్టతను ఆపాదించిన సంప్రదాయం బోధించినటువంటి వారు రామానుజులు. వీరు 120 సంవత్సరాలు పూర్ణాయుర్దాయంతో జీవించి ఉన్నారు. తన శిష్యవర్గంతో దక్షిణాపథమంతా కూడా వైష్ణవం చక్కగా వ్యాప్తి చెందేటట్టుగా అవైదికమైనటువంటి మతాల మీద గెలుపు సాధించి వాటన్నిటినీ పారద్రోలి సనాతన ధర్మాన్ని ప్రతిష్టాపించటానికి తగినటువంటి పునాదులు వేసినటువంటి వారిలో ప్రధానులు శ్రీరామానుజులు. వారికి నమస్కరిస్తూ స్వస్తి.